అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనం చాలా వీడియోస్ చేసుకున్నాము. ఈ వీడియోస్లో ముఖ్యంగా జేఈ మెయిన్స్ సంబంధించి ఏ ఎన్ఐటీల్లో ఎంతెంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, అలాగే ట్రిపుల్ గురించి మాట్లాడుకున్నాము, ఎన్ఐటీల గురించి మాట్లాడుకున్నాము. కాకపోతే మనం జేఈ మెయిన్స్ సెషన్ 1 రాసినప్పుడు చాలా వరకు కూడా చాలామందికి కొంచెం మంచి పర్సెంటేజ్ రాలేకపోవచ్చు. మాకు ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తుంటారు, కానీ ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందుల వల్ల మంచి పర్సెంటేజ్ రాకపోవచ్చు. కానీ ఇంకా మనకి సెకండ్ సెషన్ ఉంది. సెకండ్ సెషన్లో కూడా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దానికోసం కూడా మీరు ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి అదే ఒకటే మనకి ఎన్ఐటీఏ ట్రిపుల్ ఐటీలే కాకుండా ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి, ఆ ఆప్షన్స్ కూడా మనం రైట్ టైంలో చూస్ చేసుకోవాలి. టైం అయిపోయిన తర్వాత అరే నేను ఇంకా మిగతా యూనివర్సిటీలు ఎందుకు చూడలేదు అనేటువంటి బాధ అయితే మనం పడకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా యూనివర్సిటీ గురించి నేను చెప్తూ ఉన్నాను. అందులో ఒక యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ. శస్త్ర యూనివర్సిటీ గురించి చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు శస్త్ర యూనివర్సిటీ గురించి ఇంటర్మీడియట్ చదివిస్తున్నటువంటి పేరెంట్స్కి కొంతమందికే తెలుస్తుంది, చాలా వరకు తెలియదు. ఎందుకంటే మన రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుతారు, కానీ ఆ పిల్లలకి సరైన గైడెన్స్, సరైనటువంటి వాళ్ళకి మార్గనిర్దేశం చేయలేనటువంటి విధానంలో ఉంటారు. కాబట్టి మేము చేస్తున్నటువంటి యూట్యూబ్లో ఈ యొక్క వీడియోస్ ద్వారా మీరు అర్థం చేసుకుంటారని ఈరోజు శస్త్ర యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. శస్త్ర యూనివర్సిటీ అనేది ఇది చాలా వరకు మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ అండి. ఇది తమిళనాడులో ఉంది ఈ శస్త్ర యూనివర్సిటీ. ఎవరికైతే జేఈ మెయిన్స్ కష్టపడి ఒక్కొక్కసారి లక్క లేక, మంచి పర్సంటేజ్ రాక, మంచి ర్యాంక్ రాక, ట్రిపుల్ ఐటీలోను ఎన్ఐటీలోను సీట్ రాకపోతే మాత్రం శస్త్ర యూనివర్సిటీని చూస్ చేసుకోండి. ఇది నాకైతే చాలా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా మంచి యూనివర్సిటీ. ఈ శస్త్ర యూనివర్సిటీకి సంబంధించి అయితే మీరు అడ్మిషన్ టెస్ట్కి అయితే అడ్మిషన్ అయితే పొందడానికి ప్రయత్నం చేయండి. దీనికి అడ్మిషన్ టెస్ట్ అంటూ లేదు, కానీ బీటెక్ ప్రోగ్రామ్ 2025కి సంబంధించి అప్లికేషన్ అయితే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందండి. అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏప్రిల్లో ఓపెన్ అయ్యి లాస్ట్ డేట్ దానికి జూన్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. శస్త్ర యూనివర్సిటీకి అప్లై చేసుకోకపోతే మాత్రం అడ్మిషన్ దొరకదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి శస్త్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి అడ్మిషన్ టెస్ట్ అంటూ ఏమీ రాయరు, అడ్మిషన్ టెస్ట్ అంటూ ఏమీ పెట్టరు. డైరెక్ట్గా 2 విధాలుగా వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. అది ఎలాగో తర్వాత చెప్తాను. అయితే ముందు మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు డేట్స్ అందరూ చూసుకోలేరు కాబట్టి నేను చెప్తున్నాను. అప్లికేషన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, తర్వాత జూన్లో క్లోజ్ అవుతుంది. అలాగే దానికి సంబంధించిన ర్యాంక్స్ అనౌన్స్మెంట్ జూన్లో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. తర్వాత అదే మంత్లోనే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. అది శస్త్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ప్రాసెస్. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్ కూడా ఎలా పాస్ అవ్వాలండి? 60% అగ్రిగేట్ మార్క్స్ రావాలి. అప్పుడే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎవరైతే బాగా రాస్తారో, ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి శస్త్ర యూనివర్సిటీలో ఈజీగా సీట్ వస్తుందండి. కాబట్టి ఇంటర్మీడియట్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెండోది, అడ్మిషన్ ప్రాసెస్లో బీటెక్కి 70% సీట్స్ జేఈ మెయిన్స్ ద్వారా కూడా ఇస్తారండి. జేఈ మెయిన్స్ ద్వారా కూడా 70% సీట్స్ దొరుకుతాయి. మిగతా 30% ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా దొరుకుతాయి. కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో వాళ్ళు 30% సీట్స్ ద్వారా వాళ్ళు అడ్మిషన్ పొందొచ్చు, లేదా జేఈ మెయిన్స్ వచ్చినటువంటి ర్యాంక్ ద్వారా కూడా అడ్మిషన్ పొందొచ్చు. ఇది ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ. ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఏదైతే మనం ఇప్పుడు అందరం కూడా మాట్లాడుకుంటున్నామో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. అండ్ మెకానాలజిస్ట్ ఒకటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, తర్వాత బయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా కోర్సెస్ శస్త్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఏ కోర్సు ఏ బ్రాంచ్ వస్తుంది అనేది మనము ఎప్పుడు నిర్ణయం అవుతుందంటే, మీకు ఇంటర్మీడియట్లో అయినా సరే మంచి స్కోర్ రావాలి, లేదా జేఈ మెయిన్స్లో అయినా మంచి ర్యాంక్ రావాలి. ఇంటర్మీడియట్లో నాకు తెలిసినంత వరకు మంచి పర్సంటేజ్ రావాలి. ఇక్కడ పర్సంటేజ్ కాదు, పర్సంటేజ్. ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ 98 కాదు, 99% రావాలి. 99% వస్తేనే అన్ని సబ్జెక్టులు కూడా ఇక్కడ మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ ప్రాసెస్, కోర్సెస్ ఆఫర్డ్. అయితే మనకి శస్త్ర యూనివర్సిటీకి సంబంధించి 3 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి తంజావూరు, ఇది తమిళనాడులో ఉంది. రెండోది కుంభకోణం, మూడోది చెన్నై. ఇవి శస్త్ర యూనివర్సిటీకి ఉన్నటువంటి బ్రాంచెస్. మరి ఈ బ్రాంచెస్లో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అడ్మిషన్స్ కూడా మనకి పొందిన తర్వాత కూడా ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కూడా మనం చూసుకుంటే పర్ సెమిస్టర్కి 85,000 అరౌండ్ ఉంటుందండి. అరౌండ్ 85, 86 దగ్గర 75 నుంచి 85,000 ఉంటుంది పర్ సెమిస్టర్కి.
మనకు తెలుసు కదా 2 సెమిస్టర్ ఫీజులు వాళ్ళు తీసుకుంటారు. అనుకుంటే మనం పర్ ఇయర్కి ఎంత అవుతుంది, 1,50,000 అవుతుందండి. నార్మల్గా అందరూ కూడా ఎఫర్డబుల్ ఫీజు అది 1,50,000 అనేది. ఇది వస్త్ర యూనివర్సిటీలో ఉన్న అడ్వాంటేజ్ అది ఒకటి. రెండోది హాస్టల్ ఫీజు కూడా పెద్ద ఎక్కువ ఉండదండి. ఇక్కడ చూసుకుంటే సింగిల్ రూమ్ తీసుకుంటే ఇక్కడ వస్త్ర యూనివర్సిటీలో ఫెరానం 25,000. ఒకవేళ 2 in 1 తీసుకుంటే 20,000, 3 in 1 తీసుకుంటే 15,000. ఇది ఫెరానం ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఛార్జెస్ అండి హాస్టల్కి సంబంధించి. ప్లస్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కాస్ట్ మంత్లీ 4,000 5,000 ఎంతో ఉంటుంది, అది పే చేస్తారు. అంటే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే మనము 1,50,000 నుంచి 2,00,000 లోపలనే వస్త్ర యూనివర్సిటీ పర్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని రావచ్చు. కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వస్త్ర యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకోండి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ యూనివర్సిటీ. ఇక్కడ చదివిన స్టూడెంట్స్కి మంచి సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత చాలా డిసిప్లిన్ ఉంటుందండి. ఇక్కడ చాలా మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి కాలేజ్ ఏదైనా ఉందంటే వస్త్ర యూనివర్సిటీ. మీ స్టూడెంట్ మీ పిల్లాడు మంచి ప్రవర్తనతో బయటికి రావాలి. రేపు పొద్దున బీటెక్ అయిన తర్వాత కూడా ఒక లైఫ్లో మంచి ప్రవర్తనతో ఉండగలుగుతాడు. కాబట్టి వస్త్ర యూనివర్సిటీని మాత్రం సెకండ్ ఆప్షన్గా జేఈ మెయిన్స్ ద్వారా NIT, IIIT లేక IITలో సీట్ వస్తే నో ప్రాబ్లం. ఇన్ కేస్ మిస్ చేస్తే వస్త్ర యూనివర్సిటీని అయితే మాత్రం మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోండి. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీ అందరూ కూడా వస్త్ర యూనివర్సిటీ గురించి ఏప్రిల్లో మరొకసారి మళ్ళీ ముందుగా మీకు చెప్తాను. డెఫినెట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. దానికి ముందు ఏంటంటే ఇంటర్మీడియట్లో మంచి స్కోరు తెచ్చుకోవాలి. కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నటువంటి మీకోసం మీరు నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.